హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని నా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. బాగుండాలి, అలాగే ఉన్న అందరము ఆరోగ్యంగా కూడా ఉండాలి. సో ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? మనం మన మన అలవాట్లు, మన భోజనం చేసే అలవాట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గనక ఆరోగ్యంగా కూడా ఉంటాము. సో మనం రొటీన్ గా టిఫిన్ చేసుకునేది ఏదైతే నైట్ టైం ఎప్పుడున్నా చపాతీ చేసుకుంటాము. సో చపాతీ అంటాము, లేకపోతే అదే పిండితో మనం జొన్న రొట్టెలు ఇలా చేసుకుంటాము. సో ఇంకొద్దిగా హెల్దీగా మనం ట్రై చేస్తే గనక ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పబోయేది. సో ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ పిండితో ఆకుకూర రొట్టె. సో మనం ఆకుకూర తీసుకుని మల్టీగ్రెయిన్ పిండితో కలుపుకొని రొట్టె చేసుకుంటాము. సో చాలా చాలా బాగుంటుందండి, కర్రీ కూడా అక్కర్లేదు. కొద్దిగా పెరుగు తినే వాళ్ళు ఉంటే కనుక రైతా చేసుకుని అది పెట్టుకుని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. సో ఒక్కసారి కనుక చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ప్రతిరోజు అదే అడుగుతారు, అంత టేస్టీ ఉంటుంది అండ్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపించడానికి నేను రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉన్నారా? వచ్చేసేయండి, చూపించేస్తాను. మల్టీగ్రెయిన్ పిండితో ఆకుకూర రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ గా పిండి, ఇది మేము సపరేట్ గా పట్టించుకున్నాము. ఈ పిండిని రాగులు, జొన్నలు, అలాగే సజ్జలు, అలాగే కొద్దిగా గోధుమలు, బియ్య పిండి, ఇట్లా అన్ని కలిపి పట్టించుకున్న పిండి అండి ఇది మల్టీగ్రెయిన్ పిండి. మల్టీగ్రెయిన్ పిండి వచ్చి నేను ఇక్కడ ఇలా ఈ బౌల్ తో తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అట్లాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇదిగోండి ఈ బౌల్ తో కరివేపాకు, అలాగే కొత్తిమీర, అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, అట్లాగే మెయిన్ ఆకుకూర అన్నాను కదా, నేను పాలకూర తీసుకున్నాను. సో పాలకూర ఒక పెద్ద బౌల్ తో పాలకూర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పెద్ద బౌల్ తో పాలకూర వచ్చేసి ముందే వాష్ చేసి అట్లాగే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు ముందుగానే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మిగిలినవి తర్వాత నేను మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోయాక చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర 2 వేసుకున్నాము. వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపు తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాము. మరీ మనం ఫ్రై చేయక్కర్లేదండి, జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలు. ఊరికే అట్లా ఫ్రై చేసుకుంటున్నాము, కొద్దిగా మనకి ఆ పచ్చి వాసన తగలకుండా ఉండడానికి. సో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నామండి. నెక్స్ట్ పాలకూర వేసుకుంటున్నామండి. ఇవన్నీ ఎక్కువ డీప్ గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై అయితే చాలు. లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాం అండి. అండ్ పప్పు చెప్పాను కదా ఇందాక, నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి చాలా ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి, జస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇప్పుడైతే నేను ఇది లైట్ గా ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక అప్పుడు కలుపుకుందాం మనం. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అండి. ఇదిగోండి మరో పక్కన ఒక సపరేట్ గా ఒక బౌల్లోకి తీసుకుని చల్లార పెట్టుకున్నాము. ఓకే ఓకే మమ్మీ. అవును, నాకు తెలుసు, నేను తింటూ ఉంటా కదా. సో ఇప్పుడు చల్లారి పెట్టుకున్న అదంతా మనం
పిండిలో వేసుకుంటున్నాం అండి కలుపుకోవడానికి. మమ్మీ ఎక్స్ట్రా వాటర్ ఏమైనా యాడ్ చేయాలా లేకపోతే అక్కడ దీనిలోనే తడి ఉంది కదా చూసి యాడ్ చేయాలి. నీళ్లు వేడి చేసాలి. ఓకే సరే. ఇదిగో నీళ్లు. హాట్ వాటరా మమ్మీ? హాట్ వాటర్. ఓకే చూసి కలుపుకోవాలి. దీనిలోనే తడి ఉంటుంది కదా. ఆకుకూర ఫ్రై చేసాం, అది తడిగానే ఉందిగా. చూసి చాలా పోతే అప్పుడు కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోస్తాం. ఓకే. సో సరిపోలేదండి. సో కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటున్నాము. చూసి కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఓకే. ఓకే. సో చూసుకుంటూ మెల్లిగా వాటర్ కలుపుకోవాలండి, ఎందుకంటే ఆకుకూరలో కూడా కొద్దిగా వాటర్ ఉంటది కాబట్టి. అలాగే హాట్ వాటర్ కలుపుకోవాలి. మమ్మీ మనం ఏం వాటర్ పోయకుండానే సరిపోయింది కదా? కొద్దిగా పోసానమ్మా. ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా, ఆకుకూర తడి ఉప్పేసేటప్పుడు నీరు వస్తుంది. అవును, కొంచెమే, ఎక్కువ అవసరం చూసి పోసుకోవాలి. ఓకే. ఇదిగో ఇట్లా కలుపుకుని ఇక ఆయిల్ ప్యాకెట్ పేపర్ మీద గాని తగరం పేపర్ మీద గాని ఒత్తుకోవాలి. రొట్టె ఒత్తుకుందాం. సరే ఓకే. ఓకే మమ్మీ. ఓహో, ఇలా కవర్ తీసుకుని దాని మీద చేస్తున్నావా? కవర్ ఆయిల్ రాసి బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు, మన దగ్గర లేదు కదా. ఓకే. ఇవైతే చాలా టేస్టీ ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో మేము ఎప్పుడు రొటీన్ గానే చేసుకుంటా ఉంటాం ఇంట్లో. ఓకే. మామూలు ప్లెయిన్ గా చేసే రొట్టెల్లాగా అంత పలసగా అలా నీట్ గా రావమ్మ. ఇది కొద్దిగా మందంగా చేసుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు, ఆకుకూర అన్ని వేసాం కదా, పప్పులు అవన్నీ వేస్తే టేస్ట్. ఇంకా దీనిలో కూరలు, పచ్చళ్ళు, చట్నీలు ఏం అవసరం లేక సన్న సగ మీద పెట్టి కాల్చుకుంటే అలా తింటేనే చాలా బాగుంటుంది. నవ్వుతాంటే చక్కగా. అందుకని చెప్పి మామూలు వచ్చినట్టు అంత పలసగాను అంత నీట్ గా రాదు, ఇది ఇలాగే వస్తుంది. ఇది సన్న సగ మీద పెట్టి కాల్చుకుంటే చక్క. పెనం వేడెక్కిందా? పెనం కూడా వేడెక్కేసిందమ్మా. వేసేద్దాం మరి. వేసేద్దాం. ఓ వేసేసుకున్నామా? భలే వచ్చిందమ్మా. సిమ్ లో పెట్టి ఇక సిమ్ లో పెట్టి ఇదంతా మనం సిమ్ లో పెట్టి చేసుకోవాలండి. సిమ్ లో పెట్టే కాల్చుకోవాలి, మరి హైలో పెట్టకూడదు. ఎందుకంటే ఇది మనకి కొద్దిగా మరీ అంత పలుచగా రాదు, అందుకని చెప్పి అది ఫ్రై అవ్వాలంటే మనం సిమ్ లో పెట్టే కాల్చుకోవాలి. సో ఇప్పుడైతే మన రొట్టెని మరో పక్కకి తిప్పుకున్నామండి. చూడండి మంచిగా కాలింది కదా బాగా. ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పేసుకున్నాము. ఇప్పుడు రెండో పక్కన కూడా ఇలా మంచిగా కాలేలాగా వెయిట్ చేద్దాము. సిమ్ ఈ మొత్తం హోల్ ప్రాసెస్ సిమ్ లోనే ఉండాలి. హైలో పెడితే మాత్రం మంచిగా ఉండదు, పచ్చి పచ్చిగా ఉంటది పిండి. సిమ్ లో పెట్టి కాల్చుకుంటేనే బాగుంటాయి, టేస్ట్ వస్తాయి. సో ఇదిగోండి రెండు పక్కల మంచిగా కాలింది. మనం సిమ్ లో పెట్టే కాల్చుకోవాలన్నా కదా, సిమ్ లో పెట్టే కాల్చుకుందాం. ఇదిగోండి మంచిగా కాలింది కదా చూడండి. ఇక తీసేసుకుని ఇంకొకటి వేసుకుందాం. సో ఇదిగోండి ఇంకోటి వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని హోల్ మమ్మీ హోల్స్ పెట్టుకోవాలి. మంచిగా కాలుతాయి అలా హోల్స్ పెట్టుకుంటే. పిండి లేకుండా